ఏపీలోని రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో ఎందుకంత విపరీతమైన రద్దీ కనిపిస్తోంది? ఫోకస్ చేద్దాం. ఏపీలో రేపటి నుంచి భూముల విలువలు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు జోరందుకున్నాయి. 2 రోజుల నుంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కిటకిటలాడుతున్నాయి. రాత్రి 9 గంటల వరకు కూడా కొన్ని చోట్ల రిజిస్ట్రేషన్ జరిగాయి. విజయవాడ పడమటలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం దగ్గర ఉదయం నుంచే సందడి వాతావరణం నెలకొంది. భూములతో పాటు నిర్మాణాల విలువలు కూడా పెరుగుతుండటంతో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ప్రజలు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. ఏపీలో రేపటి నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగబోతున్నాయి. ఈ పరిస్థితుల్లో సబ్ రిజిస్టర్ ఆఫీసులు బిజీగా కనిపిస్తున్నాయి. టీవీ9 ప్రతినిధి శివకుమార్ నుండి తెలుసుకుందాం మరింత సమాచారం. శివకుమార్, పటమట సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర ఎలాంటి పరిస్థితి ఉంది? ఎన్ని రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి? విజయవాడలోని సబ్ రిజిస్టర్ కార్యాలయాలు ఎక్కడ చూసినా కానీ ప్రజలతో కిటకిటలాడుతూ ఉన్నాయి. ప్రస్తుతం పడమట సబ్ పికిల్ బిజినెస్ నాన్ వెజ్ పచ్చళ్లను తయారు చేస్తూ 5 లక్షలు సంపాదిస్తున్నారు వీరు. మీరు కూడా అలా సంపాదించాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. రిజిస్టర్ ఆఫీస్ వద్ద ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఉదయం 6 గంటల నుంచే కూడా విక్రయదారులందరూ కూడా పడమట సబ్ రిజిస్టర్ కార్యాలయానికి చేరుకొని రిజిస్ట్రేషన్ల ప్రక్రియను చేసుకుంటూ ఉన్నారు. అయితే కొద్దిసేపటి క్రితం అయితే ఈ సర్వర్లు కూడా మొరాయించిన నేపథ్యంలో ప్రజలందరూ కూడా బయట పడిగాపులు కాస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాం. ఉదయం 6 గంటలకే సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు చేరుకున్నారు పెద్ద ఎత్తున ప్రజలు. వాళ్ళ యొక్క దస్తావేజులు చేపించుకునే క్రమంలో ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే కొంత సర్వర్లు స్లోగా పనిచేస్తున్నాయని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి సబ్ రిజిస్టర్ కార్యాలయం సిబ్బంది కూడా చెప్తూ ఉన్నారు. కొంత సర్వర్ల మీద ఒత్తిడి పడటంతో కొంత ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రక్రియకు కూడా తాత్కాలికంగా ఇక్కడైతే నిలిపివేసినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. ఉదయం 6 గంటలకే ఇక్కడ పెద్ద ఎత్తున ప్రజలైతే చేరుకున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. రేపటి నుంచి భూముల విలువలతో పాటు నిర్మాణాలకు సంబంధించినటువంటి విలువలు మొత్తం కూడా మా ప్రభుత్వం పెంచుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా రిజిస్ట్రేషన్ల కోసం అయితే ఆ రిజిస్ట్రార్ ఆఫీసులకు అయితే ప్రజలు చేరుకుంటూ ఉన్నారు. దీంతో సర్వర్ల మీద ఒత్తిడి పడటంతో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి కార్యాలయ సిబ్బంది చెప్తూ ఉన్నారు. 2వ రోజు కూడా ఈ యొక్క ఆ సర్వర్ల మీద ఒత్తిడి పడటంతో ప్రజలు కొంత ఆందోళన చెందుతూ ఉన్నారు. అధికారులు కూడా వారికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఇస్తూ ఉన్నారు. ఉదయం 6 గంటల నుంచే పలు చోట్లయితే ఈ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం చేసి సాయంత్రం 5 గంటల కల్లా ఎవరైతే ఈ యొక్క ప్రక్రియలో ఎవరైతే విక్రయదారులు ఉంటారో వాళ్ళందరికీ రిజిస్ట్రేషన్లు పూర్తి చేసే విధంగా అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితులు ఇక్కడ కనపడుతున్నాయి. ప్రస్తుతం కార్యాలయంలో ఏ విధంగా రద్దీ కొనసాగుతుందో కూడా ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా చూడొచ్చు. పెద్ద సంఖ్యలో అయితే ఇక్కడికి తరలి వస్తూ ఉన్నారు ప్రజలు. అసలు ఏమంటే రిజిస్ట్రేషన్ జరుగుతుందండి. ఇప్పుడే మార్నింగ్ అయిపోయింది అన్నారు. ఆగింది, ఇప్పుడు స్టార్ట్ అయిందండి. ఇప్పుడే స్టార్ట్ అయింది, వస్తుంది. ఈకేవైసీ తీసుకున్నారు. ఏం చెప్తున్నారు? ఎన్నింటి వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతుంది? ఏం అడగలేదండి మనం ఇప్పుడు వచ్చి. ఇది ఇక్కడికి వచ్చేటువంటి ప్రజలు కూడా వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్స్ మొత్తం కూడా చేపించుకునేందుకు అన్ని ఏర్పాట్లు ఇక్కడ చేపించుకుంటూ ఉన్నటువంటి పరిస్థితులు అయితే విజయవాడ పడమట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఉన్నటువంటి పరిస్థితి. రైట్ శివకుమార్. రైట్. ఏపీలో రేపటి నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు అక్కడ బారులు తీరుతున్నారు. రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ఆఫీసులు 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా రిజిస్ట్రేషన్ ఆఫీసులు నిర్విరామంగా పనిచేస్తున్నాయి. అయితే కొన్ని చోట్ల సర్వర్స్ కూడా డౌన్ కావడంతో కొంత ఇబ్బంది తలెత్తినా కూడా రిజిస్ట్రేషన్ సక్రమంగా జరుగుతుందని అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. ఏపీలో రేపటి నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగడంతో జనాలందరూ కూడా సబ్ రిజిస్టర్ ఆఫీస్కి క్యూ కడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. విజయవాడలో ఇప్పటివరకు మనం లైవ్లో చూసాం. ఇక